తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీకి మరో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది తీవ్రంగా బలపడుతోంది. అంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయేటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒకవేళ అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే తిరుపతి వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నదులు, వాగులు, వంకలంతా కూడా ఇప్పటికే నిండుకుండలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు సైతం కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తిరుమలలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దాంతోపాటు కూడా జలపాతాలు, ముఖ్యంగా కపిలతీర్థం కావచ్చు, అంటే మాల్వాడి గుండం ప్రాంతంలో వర్షపు నీరు కిందకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే కింద ఉన్నటువంటి మొత్తం పర్యాటక కేంద్రాల్లో కొన్ని ప్రాంతాలంతా కూడా క్లోజ్ చేశారు. తిరుపతిలో చూస్తున్నాం, దాదాపు 3 రోజులుగా ఇదే వాతావరణం అనేది కంటిన్యూ అవుతోంది. దాదాపు సాయంత్రం వేళల్లో అయితే భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి సమయం వరకు కూడా ఈ ఒక వర్షపాతం అధిక సంఖ్యలో నమోదవుతుండడం కారణంగా పూర్తిగా పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా రేపు ఈ ఒక్క అల్పపీడనం తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ ఒక్క కారణంగా సముద్ర ప్రాంతాలు, అంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఈ 2-3 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే అటు జిల్లా నుంచి అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం అధికంగా నమోదవుతోంది. దాంతోపాటు కూడా ఇటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క ప్రాంతాలు, అంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అంటే తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షం దాటికి అటు పలు రోడ్లు కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. తిరుపతిలో చూడొచ్చు, వర్షం కారణంగా కొన్ని ప్రాంతాలు, అంటే ప్రస్తుతం మనము అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడ అంటే తేలికపాటు జల్లులు కురుస్తున్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్, అంటే సడన్ రైన్స్ అనేది ఊపందుకుంటాయి. సో ఈ క్రమంలో ఇక్కడ జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే ఈ రోడ్లంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ కొంత పరిస్థితులు బాగలేదు. కొన్ని కాలువలు కావచ్చు, లేకపోతే పైనుంచి మాల్వాడి గుండం, కపిలతీర్థం నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా తిరుపతిలో ఉన్నటువంటి పలు కాలనీలు ముంచెత్తినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. సో అటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా కపిలతీర్థం డౌన్లో ఉన్నటువంటి జీవకోన, రాజీవ్ నగరు ఈ ప్రాంతంలో అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఆ ప్రాంతాలు నీట ముడిగేటువంటి అవకాశం ఉండడంతో ముందస్తుగా ఒకవేళ భారీ వర్షాలు కురుస్తున్నా, లేకపోతే సడన్ రైన్స్ పడినప్పటికీ అంటే దాదాపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అక్కడ నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతాలంతా కూడా ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దాంతోపాటు కూడా కొన్ని భారీ కాలువలు అనేది తిరుపతిలో ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి కొన్ని లింకప్స్ ఉన్నాయి. సో ఆ ఒక కాలువలన్నీ కూడా వర్షపాతం అధికంగా నమోదైతే, ఒకవేళ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తాయి, అంటే ఇతర ప్రాంతాల నుంచి నీరంతా కూడా ఆ ప్రాంతానికి చేరితే కంప్లీట్గా అవన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలోకి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఆ రకంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇక్కడ జిల్లా అధికారులు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్ కావచ్చు, అంటే తిరుమలలో ఉన్నటువంటి గోగర్భము, పాపనాశము ఇటువంటి డ్యామ్లంతా కూడా ఇప్పటికే కొంత నీటి మట్టం పెరిగినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా అధికారులు ముందస్తు చర్యల్లో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాల్టి నుంచి కూడా దాదాపు శనివారం, ఆదివారం వరకు కూడా ఇదే వర్షపాతం నమోదవుతోంది. ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతం, అంటే ఏపీ కానుకున్నటువంటి అటు తిరువల్లూరు కావచ్చు, లేకపోతే ఇక్కడ చెన్నైకి సంబంధించి ఇటువైపు వేలూరు జిల్లాలకు సంబంధించి సో అక్కడ కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది. ఆ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి వారు కావచ్చు, అంటే ఇక్కడ వ్యాపారాల నిమిత్తం వెళ్ళేటువంటి వారికి కూడా ఒక ముఖ్య సూచన అయితే చేస్తుంది. ఎందుకంటే
ఎల్లో అలర్ట్స్ ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో జారీ చేశారు. దాంతోపాటు కూడా ఏపీకి సంబంధించి అంటే ప్రత్యేకించి రాయలసీమలో ఇప్పటివరకు ఎల్లో అలర్ట్స్ కానీ జారీ చేయలేదు. కానీ ముందస్తుగా అంటే సాయంత్రం నుంచి అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో అటువంటి సమయాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అటు పాఠశాలకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్స్ రెయిన్స్ ఎక్కువైతే అధికారులు ఎవరైతే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా సెలవులు రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచించారు. సో ఇవాళ నుంచి కూడా ఏపీలో వర్షపాతం ఎక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఆ దశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలో ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి వాహనదారులకు ఒకటే సూచిస్తున్నారు, కొండ చర్యలు విడిగిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఘాట్ రోడ్లో పలు ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో అటువంటి క్రమంలో ఆచితూచి వెళ్లాల్సి ఉంటుంది. సమయానికి సంబంధించి ఏదైతే నిర్దేశించి ఉంటారో ఆ సమయానికి అనుగుణంగా నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాహనదారులు కూడా చాకచక్యంగా వాహనాలు నడపాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా డౌన్ ఘాట్లకు సంబంధించి పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు అధికంగా ప్రవహిస్తుంది కాబట్టి అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. సో ఈ రకంగా 4 రోజుల పాటు అటు ఏపీ వాసులు అంటే ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించి పలు సూచనలు, సలహాలు తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.